హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. డిఎడ్ అర్హులకే ఎస్జిటి పోస్టులు, రిజర్వేషన్ కేటగిరీలకు ఇంటర్ మార్కులు సడలింపు, పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలోనే, గరిష్ట వయో పరిమితి 46 ఏళ్ళు, సమాచార బులెటిన్ విడుదల చేసిన విద్యాశాఖ. మొదలైన దరఖాస్తుల ప్రక్రియ. మెగా డిఎస్సిలో ఎస్జిటి పోస్టులకు డిఎడ్ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలలో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంలో ఉన్న వాళ్ళంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల విద్యాశాఖ డిఎస్సి విధి విధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించి సమాచార బులెటిన్ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారికి ఈసారి రిజర్వేషన్ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్ ఉత్తీర్ణులై బీఈడీ డిఎడ్ ఆఖరి సంవత్సరంలో ఉన్నవారు కూడా డిఎస్సికి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్ళు 1000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు. పరీక్షా కేంద్రాలు ఏవంటే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయనేది వచ్చే దరఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. మహిళలకు 3వ వంతు పోస్టులు ఉంటాయి. వయోపరిమితి ఎలా ఉంటుందంటే మెగా డిఎస్సికి దరఖాస్తు చేసేవారు 18 నుంచి 46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారికి గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు, మాజీ సైనిక ఉద్యోగులకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్ టికెట్లు, పరీక్షా కేంద్రాలు, రోస్టర్ విధానాన్ని త్వరలో వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామక విధానం. రాత పరీక్షకు 80 మార్కులు ఉంటాయి. టెట్ వెయిటేజ్ 20% ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణలోకి తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేసేవారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో, ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే 45% డిగ్రీలో మార్కులు ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులకు నియామకం జరిగే నాటికి సర్టిఫికేట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్ట్ టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మీడియట్, రిజర్వేషన్ అభ్యర్థులు అయితే 40% మార్కులతో పూర్తి చేసి ఉండాలి. 2 ఏళ్ల కాల పరిమితి గల డిఎడ్, 4 ఏళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్ 1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలకు సంబంధించిన సబ్జెక్టులో డిఎడ్ చేయాలి. 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగ నియామక పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. కనీస వేతనం 35,000 ఇవ్వాలి. 50% ఫిట్మెంట్ కావాలి. పీఆర్సీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతులు. చివరి రోజైన వెల్లువెత్తిన ప్రతిపాదనలు. కొత్త పీఆర్సీలో జీతభత్యాలు పెంచాలని, అనుకూలమైన ఫిట్మెంట్ ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర వేతన సవరణ సంఘం చైర్మన్ కోరారు. పీఆర్సీపై వినతులకు సోమవారం చివరి రోజు కాగా దాదాపు 72 సంఘాలు ఆయన్ని కలిసి తమ విజ్ఞప్తులను అందజేశాయి. టీఎస్ఎన్జీఓల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి, ఇతర నేతలు ఉద్యోగులకు కనీస వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100గా ఖరారు చేయాలని, 51% ఫిట్మెంట్ ఇవ్వాలని వేతన సంఘాన్ని అభ్యర్థించారు. 40% ఫిట్మెంట్ కావాలని, వార్షిక ఇంక్రిమెంట్ 3% పెంచాలని, అదనపు బాధ్యతలు నిర్వహించే వారికి పూర్తి కాలాన్ని అలవెన్స్ ఇవ్వాలని టీజీఓల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరారు. 2004 నుంచి అమల్లో ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి పాత పద్ధతి అమలు చేయాలని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కోరారు. 5 రాష్ట్రాల్లో పాత పెన్షన్ పునరుద్ధరణ జరిగిందని, ఇక్కడ కూడా పాత పెన్షన్ పునరుద్ధరణకు సిఫారసు చేయాలని వారు కమిషన్ కోరారు. ఉద్యోగులకు, పెన్షన్లకు ఫిట్మెంట్ 50% తగ్గకుండా
2023 జూలై 1 నుంచి పీఆర్సీ వర్తించేలా సిఫారసు చేయాలని పీఆర్టీయూ-టీఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరారు. వర్ధమాన జీవన ప్రమాణాల పరిగణనలో తీసుకుని వేతనాలు నిర్ణయించాలి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తాత్కాలిక ఉద్యోగ సంక్షేమానికి కూడా తగిన సూచనలు చేయాలని ప్రతిపాదించారు. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు 4 డిఏలు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కోరారు. గ్రాడ్యుటీని 24 లక్షలకు, స్నాప్గేషన్ ఇంక్రిమెంట్ 8కి పెంచాలని కోరారు. గ్రాడ్యుటీ 40 లక్షలకు పెంచాలని, ఆటోమేటిక్ అడ్వాన్స్డ్ స్కేల్ 5 కేటగిరీలుగా చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు. 30% ఫిట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోరారు. గతం కంటే మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని బహుజన్ టీచర్ సంఘం అధ్యక్షులు కోరారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.